మరో నిమిషంలో రాజేందర్ సావేరి గదిని చేరుకుంటాడు. ఈలోగా అతన్ని నిరోధించగలగాలి. లేకపోతే అక్కడ గదిలో ఇప్పుడే పురివిప్పిన ఓ స్మృతి ఆ గదిలోనే సమాధి అయిపోతుంది. యుగాల నిరీక్షణ భంగపడి ఆ సన్నివేశం ఓ భాస్కర స్వప్నంలా మారిపోతుంది. మీరు క్రీనీడలోంచి ముందుకు జరిగింది మంగ. ఆ క్షణంలో మంగనక్కడ చూడ్డం రాజేందర్ని ఆశ్చర్యపరిచిందేమో. ఈవేళప్పుడు నువ్విక్కడేం చేస్తున్నావు? మంగనే ఏకాగ్రతగా చూస్తూ అడిగాడు రాజేందర్. సావేరి అమ్మాయి గారు ఉండమంటేను, అంటే భోజనం తినడం లేదుగా, బుజ్జగిద్దామని తడబడిపోయింది. ఇక మీకెవరికి ఆ శ్రమ అక్కర్లేదు, నేను బుజ్జగించాలని వెళుతున్నాను. మహా మొండిఘటం బాబు. మంగ ఇంకా కంపిస్తూనే ఉంది. అయినా శంకు కోసం పట్టు సడలించుకుంటుంది. అదెలా? మహా ప్రేమించిందిగా. అయితే 3 రోజుల్లో జరగబోయే మా పెళ్లికి శంకు బ్రతుక్కి లింకు పెడతాను. అర్థం కావడం లేదు. నాకు తెలుసు మంగా, దాని మనసు మళ్లించగలిగేది ఒక్క విషయం మాత్రమే. శంకు ఇప్పుడు 2 హత్యానేరాలపై పోలీసుల చేత గాలించబడుతున్నాడు. అంటే అతడు పూర్తిగా ఇరుక్కుపోయాడు. బ్రతికే అవకాశం లేదు. అవును, ప్రస్తుతం శంకు ఆ గదిలో ఉన్న విషయం రాజేందర్కి తెలీదని బోధపడి మనసు కాస్త తేలికపడింది. అయినా పిచ్చిపిల్లాడు, మీతో పోటీ పడ్డమేమిటి కదా? ఆ విషయం సావేరికి ఇప్పటికే బోధపడి ఉంటుంది. కాబట్టి నేను ఓ షరతు పెట్టబోతున్నాను. నిర్విణ్ణురాలై చూస్తోంది మంగ. శంకు బ్రతికి బట్టకట్టాలి అంటే సావేరి మారాలి. బుద్ధిగా, అంటే అల్లరి చేయకుండా నాకు పెళ్ళాం కావాలి. అలాంటి అపరాత్రి వేళ రాజేందర్ సావేరి గదికి ఎందుకు వెళుతున్నది అర్థమైపోయింది. శంకు రక్షింపబడాలి అంటే సావేరి పెళ్లికి అంగీకరించాలి. చదరంగంలో మరో తెలివైన ఎత్తుకు సిద్ధపడుతున్నాడు తెలివిగా. కానీ మంగ ఇంకా కంపిస్తూనే ఉంది. అమ్మాయి గారు అంగీకరిస్తారా అని ఓ అడుగు ముందుకేసి మంగ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. తప్పకుండా అంగీకరిస్తుంది మంగ. తనకన్నా శంకు బ్రతుకునే ఎక్కువ అభిమానించే సావేరి లాంటి మొండిపిల్ల ఇలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో మా ఒప్పందానికి సిద్ధపడుతుంది. అలాంటి ఆలోచనే భరించలేకపోయింది మంగ. మరో అరక్షణంలో ముందుకు వెళ్ళేట్టున్నాడు. వెళ్ళినవాడు ఆ గదిలో శంకుని చూడగానే షరతులతో ఊరుకోడు. అహం దారుణంగా దెబ్బతిని శంకుపై చావు దెబ్బతీస్తాడు. పైగా రాజేందర్ మనస్తత్వం బాగా తెలిసిన యువతి ఆమె. ఇదంతా ఇప్పుడే జరిగి తీరాలా? వ్యవధి లేదు. బడలికగా ఒళ్ళు విరుచుకున్నట్టు చేతులు పైకెత్తింది. బయట జారిన మంగని చూడగానే రాజేందర్ నరాలు జివ్వుమన్నాయి. చప్పుడు లేని నిశ్రాత్రి, ఒంటరితనం, పైగా అప్పటికే బాగా తాగి ఉన్నాడు. అంతకు మించి రోజుల తరబడి అలవాటైన శృంగారం రజని చావుతో కాస్త దూరమైంది. అది కూడా కాదు, ఎన్నాళ్లుగానో తనను తప్పించుకు తిరుగుతున్న మంగ తనను ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒంట్లో బాగోలేదా? రొప్పుతున్నట్టుగా అడిగాడు. వయసులో ఉన్నాగా, కాబట్టే నేనున్నానని చాలాసార్లు అన్నాను. అన్నారు కానీ మంగ నువ్వు కావాలని అనలేదుగా. మంగ ఒంటిలోని రక్తానికి గండిపడేట్టుంది. నిన్ను రేవు పెట్టాలి. ఏటికెళదామా? కిసుక్కుమంది. కాదు, నా గది గూటిలో. అమ్మో, భయం. పర్వాలేదు, మీ గదిలో మీ పరుపుపైకి రావాల్సింది అమ్మాయి గారు మాత్రమే. నాకలాంటి అభ్యంతరాలు లేవే. తొందరపాటుగా చేయి పట్టుకున్నాడు. ష్, మత్తుగా అంది. కనీసం కిందికి వెళదాం. ఇక ఆగలేనట్టు అమాంతం మంగని పైకెత్తుకున్నాడు. భుజాలపై ఫోమ్ బెడ్ని మోస్తున్న అనుభూతి. వేగంగా నడుస్తున్నాడు మెట్లు దిగుతూ. మంగ కళ్ళల్లో అంతదాకా అభినయించిన కాంక్ష కరిగి ఇప్పుడు కన్నీటి పొట్లు. ఎందుకిలా తొందరపడిందో ఆమెకే తోచలేదు. కానీ అంతకన్నా ఆమెకు మరో మార్గం కనిపించలేదు. ఆవరణలోని పూల చెట్ల ప్రక్కన చీకటి క్రీనీడల మాటున వాడి రాలిపోతున్న ఓ పువ్వులా ఓ యజ్ఞానికి సిద్ధపడ్డ మంగ ఆ క్షణంలోనూ దేవుడిని గుర్తు చేసుకుంటోంది. చీకటిని కాటుకగా మార్చుకుని ఇన్నేళ్లు పదిలంగా కాపాడుకున్న కన్నె బతుకుని కోరి నాశనం చేసుకుంటున్న ఈ మంగ అడిగేది ఒక్కటే, భగవంతుడా, తప్పో ఒప్పో తేల్చుకునే వ్యవధి లేని స్థితిలో ఓ జంట కలయికని కోరుకుంటూ బ్రతుకు విస్తరిని భూతానికి అందించాను. తేనె కోసం ఆశపడ్డ ఈగని కాను నేను. ఆ మూగ మనసుల్ని దక్కించుకోవాలనుకున్న మనిషిని మాత్రమే. నా ఊపిరి ఆ జంటకి అందచేయి. ఇది త్యాగమే అయితే ఆ ఫలితం వాళ్ళకి అందించి నన్ను పునీతురాలిగా మిగుల్చు. అక్కడ క్షణాలు రాక్షసంగా దొర్లుతున్నాయి. కావాలని ఏదీ నేను కోరుకోలేదు. నీ ప్రేమలాగే సమస్యలు వాటంతట అవే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అందుకే నేను సగం అదృష్టవంతుణ్ణి, మరో సగం దురదృష్టవంతుణ్ణిను. శంకు గుండెలపై నుంచి తలెత్తి చూసింది సావేరి.
శంకు అలా మాట్లాడగలడని ఆమెకు తెలీదు. కొన్ని అనుభవాలు మనిషిని ఎంత వేగంగా మార్చేది అర్థం కాని వయసేమో. ఆ మార్పుని భరించలేనట్టు, ఆ మార్పు మరిన్ని మార్పులకి దోహదం చేస్తుందో అన్న ఆందోళన కుదిపేసినట్లు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చూసింది. మరి ఇప్పుడేం చేయబోతున్నావు? మంచి జోక్ చెప్పబోతున్నాను, నవ్వుతున్నాడు అల్లరిగా. ఏం తిక్కగా ఉందా? సావేరి ఉడుకుమొత్తనంగా అంది. నువ్వు చాలా మారిపోయావు. మరే భయం ఎక్కువైందిగా. అయితే అప్పుడు మొండి ధైర్యం వచ్చేస్తుందన్నమాట. అసలు ఎందుకలా చేశావు? అంత పిచ్చి కోపం నీకెలా వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవద్దు. ఏం? ఎందుకు? మాట్లాడుకున్నా జరగాల్సింది జరగకపోదు కాబట్టి. ఈ వేదాంతము ఆమెకి అర్థం కాలేదు. ఎక్కడున్నావు ఇంతకాలం? చాలా దూరంగా. నన్ను తీసుకుపో. వద్దు. ఏం? మేడల్లో ఉండాల్సిన నీవు కారడవిలో కష్టపడలేవు కాబట్టి. అంటే నువ్వు అడవిలో ఉంటున్నావా? మరేం? అయినా వస్తాను. అమ్మో, కందిపోతావు. గాడిద గుడ్డేం కాదు. డాడీ నాకు పెళ్లి చేస్తానంటున్నాడు 3 రోజుల్లో. క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. చేసేసుకో. చివుక్కుమందేమో. ఉక్రోషంగా శంకు షర్టు కాలర్ అందుకుంది. మళ్ళీ అను. నిజం సావేరి, నువ్వు సుఖంగా ఉండాలి. చంపుతా. నీకు ఆ శ్రమ లేకుండా మీ డాడీ ఆ ఏర్పాటు చేసేశాడు. సావేరి కళ్ళు తుడుస్తూ నవ్వాడు. అవును, బయట బ్రహ్మాండంగా కాపలా పెట్టాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆమెకి. ఎలా వచ్చావు? చాటుగా. ఎల్లకాలం అలా రావడం కష్టమనిపించిందేమో. వెంటనే అంది. నన్ను తీసుకుపో. వద్దన్నానుగా. అయితే నేను చచ్చిపోతాను. క్షణం ఆగింది. శంకు, నువ్వు కనిపించకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ నీటి బొట్టు శంకు కనుకొలుకుల్లో నిలిచింది. తప్పు చేశాం కదూ. ఒకరినొకరం ఎందుకు కలిశాం? కలిస్తే మాత్రం ఎందుకు దగ్గరయ్యాం? ఇలా అయిందేమిటి? శంకు చెంపల్ని చేతుల్లోకి తీసుకుంది. ఆ కళ్ళల్లోని ఆర్ద్రత ఆమెను కదిలించిందో, తన కోసం అతను చేసిన ఆ సాహసమే ధైర్యాన్నిచ్చిందో. ఆర్తిగా అంది. నిజంగా నేనంటే నీకు ఇష్టం కదూ? రెప్ప దాటిన అశ్రు బిందువు అతడి చెంపలపై జారింది. అమ్మ తోడు. మరి మరో పెళ్లి చేసుకోమంటావేం? నాలాగే నువ్వు నాశనం కావడం ఇష్టం లేక. తల వంచుకునే వెక్కి పడుతోంది. అతడి స్మృతినే జీవనభృతిగా మార్చుకొని బ్రతుకుతున్న సావేరి మనసు ఎంత ద్రవించి కలవరపడుతున్నది అర్థమైంది. వద్దు సావేరి, ప్లీజ్. మరి నన్ను తప్పకుండా తీసుకువెళతాను, కానీ ఇప్పుడు కాదు. నీ పెళ్లి జరిగేలోగా, సరేనా? అపనమ్మకంగా చూసింది. నమ్మలేకపోతున్నావా? జవాబు లేదు. నేను మారిపోయాననుకుంటున్నావా? తలూపింది నెమ్మదిగా. మారింది మొండివాడిగా తప్ప నీకు దూరం కాదగినంత కాదు. ఒట్టు. చేయి చాచింది. లాలనగా చేతి నుంచాడు. కలిసి బ్రతుకుదాం. తప్పదు అంటే ఇద్దరం ఒకేసారి కలిసి చచ్చిపోదాం. చేతిని మరింతగా బిగించి అశ్రుసిక్త నయనాలతో అంది. సరేనా? అప్పటికి తోచిన ఒప్పందం అది. సరే. తప్పకుండా తీసుకుపోతావుగా? బాగోలేదు. ఏమిటి? ఈ ఆడగుండా ఇంత భయపడి నిలదీయడం. అప్పటికే బెడ్పై కూర్చున్న శంకు బడలికగా వాలిపోతూ నవ్వాడు. ఎందుకా నవ్వు? బెడ్ మీద కూర్చోగానే గుర్తొచ్చింది. విజయవాడ హోటలా? ఆహా, ఓ జోక్. నీకు అది చెప్పడమూ వచ్చా? సరిగ్గా నీలాంటి అమ్మాయి పార్కుకెళ్ళి ఓ మూల బెంచి మీద కూర్చుందట. ఇంతలో ఓ ముష్టెత్తుకునే నా వయసున్న అబ్బాయి వచ్చాడు. అమ్మాయిని చూస్తూ అలా షికారుకి వెళదామా అన్నాడట. వాట్? నీకులాగే అమ్మాయికి చురుక్కుమంది. దాంతో అడుక్కునేవాడికి ఈ పోజేమిటి అని విరుచుకుపడింది. అప్పుడతను ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? విభ్రమంగా చూస్తూ అడిగింది. అనుమతి లేకుండా నా బెడ్ మీద కూర్చున్నావు, అలా షికారుకొస్తే తప్పేమిటి అన్నాడట. నవ్వు నాపుకుంది. శంకు తననలా పోల్చుకోవడంతో ఏడ్చినట్టుంది. జోక్ అంటే నవ్వు రావాలి మరి. సావేరి ఉక్రోషంగా శంకు మీద పడబోతుండగా అప్పుడు వినిపించింది తలుపు తట్టిన చప్పుడు. ఉలిక్కిపడ్డారిద్దరూ. అంతసేపు సావేరిలో చోటు చేసుకున్న ఆనందం చెదిరి ఇప్పుడు కంపించిపోతోంది. మరోసారి తలుపు తట్టిన చప్పుడు. ఆందోళనగా అటు ఇటు చూసి శంకుని ఓ డోర్ కర్టెన్ పక్కకు నెట్టింది. మళ్ళీ తలుపుపై చప్పుడు. ఏడుపొచ్చేస్తోంది. ఇప్పుడెలా? ఇంకోసారి. వణుకుతూనే ద్వారం తెరిచింది. ఎదురుగా రాధమ్మ. నేను పడుకున్నాను మమ్మీ, అందుకే వెంటనే తలుపు. తత్తర పడుతుంటే ట్రేతో లోపలికొచ్చింది రాధమ్మ. రెప్పలార్చకుండా గదినంతా కలియజూసిన రాధమ్మ టేబుల్పై ట్రేని ఉంచి క్షణం పాటు నిశ్శబ్దంగా నిలబడింది. అమ్మ చేస్తున్న హడావుడేమిటో ముందు అర్థం కాలేదు. మమ్మీ, ఇది భోంచేయడానికి అన్నం తీసుకొచ్చాను సావేరి.
కానీ ఇప్పుడు తినటానికి ఇక నీకు అభ్యంతరం ఉండదని రాధమ్మ నిగూఢంగా అంది. సావేరి నిర్విణ్ణురాలై చూస్తుంటే మృదువుగా అంది. కన్న తల్లిగా నువ్వు ప్రతిక్షణము ఇంత ఆనందంగా ఉండాలని కోరుకున్నా అది దురాశే అని తెలిసిన నిస్సహాయురాలినమ్మా. 2 ప్లేట్లున్నాయి. క్షణమాగి వెళ్ళేటప్పుడు జాగ్రత్తని చెప్పు. రాధమ్మ వెళుతుంటే ఆనంద బాష్పాలు రాల్చుతూ నిలబడిపోయింది సావేరి. అమ్మ తనను ఎంత అభిమానించేది ఆమెకు తెలుసు. కానీ ఏ తల్లైనా ఇంత ఓదార్పుని నిశ్శబ్దంగా ప్రకటించగలదని తెలిసిన తొలి క్షణమది. నిజమే, సావేరికి చాలా రోజుల తరువాత ఆకలిగా అనిపించింది. బడలికగా కూర్చుంది మంగ. ఏడుస్తున్నావా? సాలెగూడు అల్లే పురుగులా అన్నాడు రాజేందర్. ఇది ఏడుపు కాదు, ఆనందం. చిరిగిన బ్రతుకు పుట్టల్లాంటి క్షణాలు లెక్క పెట్టుకుంటూ చీకటిలోకి చూసింది. నిస్సత్వ లాంటిది ఆవహిస్తున్నా తన బ్రతుక్కి ఓ పరమార్థం ఉందనిపించిన బాధాకరమైన సంతృప్తి. వెళతాను. అప్పుడే ఇంకా శంకు గదిలోనే ఉన్నాడేమో అన్న అనుమానం. ఇది నాకు తొలి రాత్రిగా వేగుచుక్క పొడిచేదాకా మీతోనే ఉండాలనిపిస్తోంది. మరోసారి దగ్గరగా లాక్కున్నాడు. శభాష్, ఆడదంటే ఇలా ఉండాలి. అదిగో అప్పుడు వినిపించింది వీధిలో కలకలం. అనుమానంగా లేవబోతుంటే వారించింది మంగ. అదిగో పట్టుకోండి. కేకలు వినిపించాయి. వెనువెంటనే పరిగెత్తుతున్న చప్పుడు. వాడే శంకర్. రాజేందర్ ఒక్క ఉదుటిన దూసుకుపోయాడు. అంతే. ఏం జరుగుతున్నది మంగ గ్రహించేలోగానే నిస్సిరాత్రి వణికినట్టు తూటాల మోత వినిపించింది. అమ్మా! ముందు ఓ ఆర్తనాదం. ప్రహరీ దాటి వెళ్ళిన మంగ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది అక్కడి దృశ్యాన్ని చూస్తూ. 100 గజాల దూరంలో రక్తపు మడుగులో ఓ శవం. వీధిలోని ఇళ్ల తలుపులు తెరుచుకున్నాయి. కొన్ని క్షణాల క్రితం దాకా భయంతో ద్వారాల వెనుకనే నక్కిన జనం ఒక్కొక్కరు చేరుకుంటున్నారక్కడికి. ముందుకు కదల్లేకపోయింది మంగ. అప్పటికే రాధమ్మ, సావేరి ప్రహరీ గేటు వైపు పరిగెత్తుకు వచ్చారు. లోనికి వెళ్ళండి, గంభీరంగా వినిపించింది వీర్రాజు కంఠం. రాధమ్మ, సావేరిని హెచ్చరించిన వీర్రాజు ముందుకు నడుస్తుంటే కనిపించకుండా చీకటిలో నక్కింది మంగ. అనుకోని అనర్థం జరిగినట్టు సావేరి తల్లిని కౌగిలించుకుని ఏడుస్తోంది. మమ్మీ, వెళ్ళి చూస్తానే. శంకు ఒకవేళ. ఇంచుమించు అదే అనుమానంతో రాధమ్మ స్థానువై నిలబడిపోయిందే తప్ప జవాబు చెప్పలేకపోయింది. సావేరి వేధిస్తోంది మరింతగా. మమ్మీ, వెళుతానే. కూతుర్ని దగ్గరకు తీసుకుని ఓదార్చాలనుకుంది కానీ చేతులు రావడం లేదు.